హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు చందు. ఈరోజు డేట్ వచ్చేసి 6 మే 2021, టైం సాయంత్రం 4:45. ఇది నా యూట్యూబ్ ఛానల్ 5th వీడియో. ఈరోజు మీకోసం ఒక జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. అదేంటో తెలుసుకుందాం చిన్న ఇన్ఫామ్. ఫ్రెండ్స్, మీరు మరోసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ డీటెయిల్స్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ నిన్నగా 5/5/2021 తేదీన రిలీజ్ అయింది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు, శాలరీ, ఎంపిక విధానం లాంటి మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ జాబ్ వచ్చి జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5/5/2021 మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 4/6/2021 సాయంత్రం 5 గంటల వరకు ఉంది. దీనిలో మొత్తం ఖాళీలు వచ్చి 43. దీనిలో జాబ్స్ వారీగా ఖాళీలు చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్. ఫ్రెండ్స్, ఇది పే స్కేల్ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 40. దీంట్లో మొత్తం ఒక వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్కి ఉంది. అలాగే సెకండ్ నోటిఫికేషన్ వచ్చి స్పోర్ట్స్ ఆఫీసర్. దీని పే స్కేల్ వచ్చి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ 40. ఇది కూడా ఒకటే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్కి. అలాగే థర్డ్ నోటిఫికేషన్ వచ్చి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. దీని పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ 35. అలాగే దీంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఎస్సీ కేటగిరీకి, 2 ఓబీసీకి, 2 అన్రిజర్వ్డ్కి. అలాగే ఫోర్త్ వన్ జూనియర్ సూపరింటెండెంట్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, దీంట్లో పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ వచ్చి 35. దీంట్లో మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 1, అన్రిజర్వ్డ్కి 2. ఫిఫ్త్ జూనియర్ సూపరింటెండెంట్. దీంట్లో పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ 35. దీనిలో మొత్తం ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్కి ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి జూనియర్ ఇంజనీర్ సివిల్. దీనిలో పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చి 35. దీనిలో మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్కి 2. సెవెంత్ వన్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీని పే స్కేల్ వచ్చి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ వచ్చి 30. దీంట్లో మొత్తం 14 వేకెన్సీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అవి ఎస్సీ కేటగిరీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 4. ఫస్ట్గా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్. ఫ్రెండ్స్, దీంట్లో పే స్కేల్ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ 30. దీనిలో మొత్తం 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి 2, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 4. టోటల్గా పోస్టులు వచ్చి 43. ఫ్రెండ్స్, దీంట్లో పోస్టుల వరకు చూసుకుంటే ఎస్సీకి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి టోటల్ పోస్టుల్లో. అలాగే టోటల్ పోస్టులు ఎస్టీకి వచ్చి 3 ఉన్నాయి, ఓబీసీకి 14 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 17 ఉన్నాయి. అలా టోటల్ 43. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్టుల వైజ్గా చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి టెక్నికల్ ఆఫీసర్. ఇందులో బీఈ ఆర్ బీటెక్లో మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్గా చేసి ఉండాలి. దీంట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసి ఉండాలి. అలా ఉంటే కనుక 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి, అనగా 10 CGPAలో 6.5 వచ్చి ఉండాలి. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఇది అన్రిజర్వ్డ్ ఒకటే ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ స్పోర్ట్స్ సైన్స్లో ఉండాలి. దీంట్లో 55% మార్క్స్ ఉండాలి. దీంట్లో 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ పీటీఐగా ఈ హయ్యర్ దెన్ పే లెవెల్ 6 ఆర్ ఈక్వల్. దీంట్లో 10 years పీటీఐగా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. థర్డ్ వన్ వచ్చి జూనియర్ టెక్నికల్. ఇది ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీకి 2, అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అది వచ్చేసి కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఒక యాజ్ ఏ 1 సబ్జెక్ట్గా ఉండాలి. ఇది ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తీసుకుని ఉండాలి. దీంట్లో 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ జాబ్కి వచ్చి. లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేస్తూ ఉండాలి. దీంట్లో కూడా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అంటే డిగ్రీ ఇన్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఉండాలి.
2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్లో బీఈ బీటెక్ చేసి ఉండాలి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి, ఇది 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి, అది మెకానికల్ ఆర్ ప్రొడక్షన్, దీనికి కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే మెకానికల్ ఆర్ ప్రొడక్షన్లో బీఈ బీటెక్ రెండిట్లో ఏదైనా చేసి ఉండాలి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, దీంట్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి, అది ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి. ఆ సబ్జెక్ట్లో వచ్చి కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఆఫీస్ ఆటోమేషన్, దీనికి కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఫ్రెండ్స్. సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆఫీస్ ఆటోమేషన్లో బీఈ బీటెక్ ఏదైనా చేసి ఉండాల్సి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. 4th నుంచి జూనియర్ సూపరింటెండెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, మినిమం 55% మార్క్స్ ఉండాలి, విత్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, మినిమం 55% మార్క్స్ ఉండాలి, విత్ 5 ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ ఫ్రెండ్స్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ హిందీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుని ఉండాలి, అయితే ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ అయినా చేసి ఉండాలి, దాంట్లో హిందీ కూడా మస్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. లేదు అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ తీసుకోవాలి, అదే హిందీ యాజ్ ఎ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి జూనియర్ ఇంజనీర్ సివిల్, సివిల్ ఇంజనీరింగ్లో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, అలా 1 ఇయర్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదు అంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అయినా పర్లేదు, దానికి 3 ఇయర్స్ డ్యూరేషన్ విత్ 3 ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ అయినా ఉండాలి, అలాగే కంప్యూటర్ అప్లికేషన్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికి వచ్చి కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే 3 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, అంటే 3 సంవత్సరాల కోర్స్ చేసి ఉండాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో, అలాగే బీఎస్సీ డిగ్రీ ఉండాలి, మినిమం 55% మార్క్స్, లేదు అంటే ఒక 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్ గురించి తెలిసి ఉండాలి, కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చి జూనియర్ అసిస్టెంట్, దీనికి 55% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, విత్ అట్లీస్ట్ 1 ఇయర్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ మంచి గ్రిప్ ఉండాలి, ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, మినిమం 55% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, అలా కంప్యూటర్ అప్లికేషన్ గురించి తెలిసి ఉండాలి. అది ఎంపిక విధానం వచ్చి షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్కి వచ్చి 1000 రూపాయలు, ఎస్సీఎస్టీలకి 0, అంటే ఎటువంటి ఫీజు లేదు. ఈ దరఖాస్తు చివరితో ఇది వచ్చి జూన్ 4, 2021 సాయంత్రం 5 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అండ్ నోటిఫికేషన్ పెడతాను. సో మీకు ఇంకా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.